ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదిన మన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరినీ నీవేమో నమ్మకంగా ప్రేమిస్తూ ఉన్నావు, కానీ ఎవరూ నిన్ను ప్రేమించడం లేదు. వాస్తవమే కాదు? ఈ ఉదయకాల సమయంలో నీవు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నా, ఇతరులను నిన్ను ప్రేమించకపోయినా, నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు ఇతరులని ప్రేమిస్తూనే దేవుని ప్రేమను కనుపరుస్తూనే ఉండాలి. ఇంతకీ అందరూ నన్ను శత్రువులుగా భావిస్తున్నా, నేను వారిని ప్రేమిస్తే నాకు ప్రయోజనం ఏంటి అని అనుకుంటున్నావా? నిశ్చయముగా ప్రేమించే నీ జీవితంలో దేవుడు 2 అద్భుతమైన ఆశీర్వాదాలు ఉంచాడండి. నీవు ప్రేమించేటువంటి యొక్క విధానం ఎప్పుడు కూడా నిన్ను తలదించేదిగా, అవమానపరిచేదిగా ఉండదు. ఒకవేళ వారు నిన్ను ప్రేమించకపోయినా, నువ్వు ప్రేమిస్తూనే ఉంటే దేవుడు నీ జీవితం 2 ఆశీర్వాదాలను ఇవ్వాలని ఆశపడుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేయును. ప్రైజ్ ద లార్డ్. చాలా చిన్న వాక్యం అయినా కూడా ప్రేమ అంట క్షేమాభివృద్ధిని కలుగజేయును. మొదటిగా ప్రేమించే వారికి, ఇతరుల్ని దేవుని ప్రేమతో వారు ప్రేమించకపోయినా ప్రేమించే వారికి దేవుడిచ్చినటువంటి 2 ఆశీర్వాదాల్లో మొదటిది క్షేమము, రెండవది అభివృద్ధి. క్షేమాభివృద్ధి అంటే క్షేమము, అభివృద్ధి. ఎవరికిది? లోకంలో ఉన్న అందరికీ కాదు. దేవుని ప్రేమతో ఎల్లప్పుడూ వారు ప్రేమించినా ప్రేమించకపోయినా ఇతరులను ప్రేమించే వారికి దేవుడు క్షేమమును, అభివృద్ధిని కలుగజేస్తాడు. నిశ్చయముగా దేవుడిని చేయి వదిలిపెట్టడు. ఇంకా నువ్వు ప్రేమిస్తూనే ఉండు, నువ్వు క్షేమంగా ఉంటావు. నువ్వు క్షేమంగా ఉంటావు. నీ పిల్లలు, నీ కుటుంబము, నీ పరిచర్య ఎప్పటికీ క్షేమంగానే ఉంటుంది. రెండవది క్షేమం మాత్రం కాదు, అభివృద్ధి చెందడం చూస్తావు. ప్రేమించే నిన్ను దేవుడు తప్పనిసరిగా క్షేమము గుండా, అభివృద్ధి గుండా తప్పకుండా నడిపిస్తాడు. ఇది మొదలుకొని క్షేమాభివృద్ధి నీ కుటుంబంలోనూ, నీ వ్యక్తిగత జీవితంలో, వ్యాపారంలో, పనిచేస్తున్న స్థలంలో, పరిచర్యలో క్షేమాభివృద్ధిని నువ్వు చూడాలంటే ఎల్లప్పుడూ మరణం వరకు దేవుని ప్రేమను కలిగి మనం సాగిపోవుటకు దేవుడు మనకు కృప అనుగ్రహిస్తూ మనల్ని నడిపించాలని ప్రార్థిస్తూ ఆ జీవితాన్ని కలిగి ఉండి సాగిపోవుటకు దేవుడు కృప అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేయును అని రాయబడిన రీతిగా ఎంతమంది అయితే ప్రభువా ఇతరులను నమ్మకంగా ప్రేమిస్తూ ఏ ప్రభువా నాయన విధముగా వారు ప్రవర్తించినా కూడా నీ ప్రేమతో ఎవరైతే సాగిపోతున్నారో వారి జీవితంలో క్షేమాభివృద్ధిని కలుగజేయండి. క్షేమము, అభివృద్ధి 2 ఆశీర్వాదాలను వారి జీవితంలో అనుగ్రహించి ప్రభువును నడిపించే దేవుడుగా ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.